ఐపీఎల్ 2008లో మొదలైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే 2025 వరకు కూడా విదేశీ కెప్టెన్ లేనటువంటి టీం లేదు. కానీ మొట్టమొదటిసారి ఈ యొక్క సీజన్లో విదేశీ కెప్టెన్ లేనటువంటి టీం తయారైంది. ఈ సీజన్ మొత్తం అన్ని టీముల్లో కూడా మన దేశానికి చెందినటువంటి కెప్టెన్లే ఇప్పుడు నడిపిస్తున్నారు. 2008లో మొదలైనప్పుడు 8 జట్లలో 7 జట్లు మన యొక్క స్వదేశీ కెప్టెన్లు ఉన్నారు. కానీ ఆర్ఆర్కి మాత్రం షేన్ వార్న్ అప్పుడు కెప్టెన్గా బాధ్యతలు వహించాడు. ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ వివిఎస్ లక్ష్మణ్ డీసీకి అప్పటి వరకు కెప్టెన్గా ఉన్నాడు. కానీ అదే సీజన్ అంటే 2008లోనే మధ్యలోనేమొచ్చేసి వివిఎస్ లక్ష్మణ్ ప్లేస్లోనేమొచ్చేసి ఆడమ్ గిల్క్రిస్ట్ వచ్చాడు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఇక ఎప్పటికీ కూడా విదేశీ కెప్టెన్లు వస్తూనే ఉన్నారు. విదేశీ కెప్టెన్లు చాలా సందర్భాల్లో నడిపించారు. పేరుకే ఐపీఎల్ కానీ చాలాసార్లు విదేశీయులకే ఎక్కువగా క్రెడిట్ వెళ్ళినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే 2024, 2025లో ప్యాట్ కమిన్స్ తప్ప ఎవరు కూడా విదేశీ కెప్టెన్ లేరు. ఎస్ఆర్హెచ్కే అప్పటికి ప్యాట్ కమిన్స్ ఉన్నాడు. ఇప్పుడు కూడా ప్యాట్ కమిన్స్ ఉండేవాడు. కాకపోతే గాయం కారణంగా ఇప్పుడు మ్యాచ్కి దూరం అవడంతో ఇషాన్ కిషన్ ఇక్కడికి వచ్చాడు. వాస్తవానికి ఇదొక షాకు. ఎందుకంటే అభిషేక్ శర్మని ఎప్పటి నుంచో ఇక్కడ కెప్టెన్గా చేస్తామని ఎస్ఆర్హెచ్ చెబుతూ వచ్చింది. కానీ మొన్న ఏదో అక్కడ అలీ ముక్తాక్ టోర్నీని నడిపించినటువంటి తీరు, ఆయన యొక్క మెచ్యూరిటీ చూశారు ఇషాన్ కిషన్ది. దాంతో వెంటనే ఎస్ఆర్హెచ్ ఇప్పుడు ప్యాట్ కమిన్స్ ప్లేస్లోకి ఇషాన్ కిషన్ తీసుకొచ్చింది. అయితే అభిషేక్ శర్మకి ఒత్తిడి తగ్గించడానికి ఇలాంటి నిర్ణయం తీసుకున్నామని ఏదో మొత్తానికి కవర్ చేసింది. అభిషేక్కి తెలుసు. కానీ ఇప్పుడు అభిషేక్ తన యొక్క బ్యాటింగ్ మీద దృష్టి పెట్టాలి తప్ప కెప్టెన్సీ మీద కాదు. ఎందుకంటే T20లో కోల్పోయినటువంటి ఫామ్ను మళ్ళీ రప్పించుకోవడం కోసం అది మంచి అవకాశమే అభిషేక్ ఒక విధంగా చెప్పాలంటే. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పటికీ మనకి 2026కి కుదిరింది. ఒక్క విదేశీ కెప్టెన్ లేనటువంటి ఒక లీగ్ నడుస్తుంది అంటే అది ఇదే 2026లోనే నడుస్తుంది. ఇది 19వ లీగ్. అంటే 18 లీగులు విదేశీ కెప్టెన్ ఎక్కడో అక్కడ ఉంటూనే ఉన్నాడు. కొన్ని సందర్భాల్లో ఎక్కువగా వాళ్ళే ఉన్నారు కూడా. ఆర్సీబీకి ఏమొచ్చేసి రజత్ కెప్టెన్, టీబీఎస్కేకి శ్రేయస్సు, ఆర్ఆర్కి పరాగ్, ఎంఐఎంకి ఏమొచ్చేసి హార్దిక్, సిఎస్కేకి రుతురాజు, డీసీకి అక్షరు, జీటీకి గిల్లు, కేకేఆర్కి రహానే, ఎల్ఎస్జీకి ఏమొచ్చేసి పంత్. మొత్తం వీళ్ళందరూ కూడా మన దేశ కెప్టెన్లే. కాకపోతే 2019లో 1-2 మ్యాచ్లకు మాత్రమే మొత్తం మన వాళ్ళు ఏమొచ్చేసి టీం లీడర్లుగా వ్యవహరించారట. మొత్తం లీగ్ మొత్తం కాదు, కేవలం 1-2 మ్యాచ్లకు అలా జరిగిందని చెప్తున్నారు.